ఉన్న సుమంగళికి ఎవరికైనా ఇవ్వండి. ఈ సంవత్సరం ఈ బట్టలు నీకివ్వాలనిపించిందమ్మా. నేను ఇప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నానో తెలుసా? నేను అత్తయ్యకి పెట్టిన చీరని కట్టుకున్నాను. మిమ్మల్ని కళ్ళారా చూడాలనే ఆశ ఎక్కువ అవుతూనే ఉంది. నీ ఫ్రెండ్ ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఏ ఊరు? కూనవరం. మీ ఊరు పేరేంటమ్మా? జగ్గయ్యపేట. నా వల్లే పాడైపోయింది, నేనే బాగు చేయించిస్తాను. అరుణ్కి ఫోన్ చేసి చూద్దామా? హలో, హాయ్ బంగారం. ఏం చేస్తున్నారు మేడం? ఏంటి లైన్లో ఉన్నావా? హలో. ఓ, పక్కన మా నాన్నగారు ఉన్నారా? అర్థమైందిలే. సరే, మా నాన్నకి ఏమైనా డౌట్ వస్తుందేమో, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. ఓకే, బాయ్. ఏంటి రానమ్మా, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? చిన్నయ్య గారి దగ్గర నుంచి ఫోన్ రాలేదా? ఫోన్ ని మాయ వాళ్ళ నాన్న తీసుకువెళ్లారు. మీ ఫోన్ ని ఆయనకి ఎందుకు ఇచ్చారు? నేనెందుకు ఇస్తాను? నా చేతిలో ఉన్న ఫోన్ కొచ్చి ఆయన తగిలారు. ఫోన్ కింద పడి ముక్కలైంది. దాన్ని సర్వీస్ చేయించి తీసుకొస్తానని తీసుకెళ్లారు. ఫోన్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మీ చిన్నయ్య ఫోన్ చేసి మాట్లాడినా కష్టమే, ఆయన మీ చిన్నయ్యకి ఫోన్ చేసినా కష్టమే. అదే టెన్షన్గా ఉంది. దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగదని మనం నిర్లక్ష్యంగా ఎలా ఉండగలం? తరచూ నాకు ఫోన్ చేస్తూ ఉండే అరుణ్ ఇప్పుడు చేయడానికి, తను ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందా అని ఈయన నంబర్ కనిపెట్టడానికి ఎంతసేపు పడుతుంది? అందులో నేను మీ చిన్నయ్య గారు దిగిన ఫోటోలు ఉన్నాయి. అవి ఆయన కంట పడితే ఆ నిమిషమే మావయ్యకి తెలుస్తుంది. దాంతో మేము దాచిన అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. అది అందరికీ ఇబ్బందిగా ఉంటుంది గంగా. గంగా, ఫోన్లో ఏముందో చూడకుండా ఆయన ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇదిగోమ్మా, నీ ఫోన్ రిపేర్ చేయించాను. అలాగే నువ్వు వెళ్ళి బావతో ఒక మాట చెప్పమ్మా, నీ ఫోన్ బాగు చేయించానని. వస్తానమ్మా. ఆయన ఫోన్లో ఉన్న చూసుంటే లోపలికెళ్ళి అయ్యగారితో చెప్పేవారు. ఇప్పుడు ఇలా వెళ్తున్నారంటే ఆయన ఫోన్లో ఏం చూడలేదనగా అర్థం. ఇప్పుడు నాకు ప్రాణం తిరిగి వచ్చినట్టుంది.